హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మణిదీపేశ్వరి ఛానల్. చూసారా, కాటన్ని ఇలా సన్నగా దారముత్తిలాగా చేసుకొని నెక్స్ట్ ఈ నెలలో మనకు డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి వచ్చేస్తున్నది కదా. ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం వైకుంఠ ఒత్తిని తయారు చేసుకుంటున్నాం అనమాట. ఎలాగా అంటే చూడండి, దీన్ని నేను ఇలా దారముత్తిని చేతికైనా చుట్టుకోవచ్చు, లేదా ఏదైనా కాడు ముక్కకైనా చుట్టుకోవచ్చు. 27 వరుసలు వేసుకున్నాను. ఒక రెండు వైపులా ఈ పక్క 27 వరుసలు, ఇటు సైడు 27 వరుసలు ఉంటాయన్నమాట. అలాగే ఇట్లా 2 సెట్లు తీసుకున్నాను. దీన్ని మనము వైకుంఠ ఒత్తిలాగా అలాగే ఈ దారం పోగుతో 5 వరుసలతో ఒక ఒత్తిని తయారు చేసుకోవాలి. చూసారా, దీన్ని ఇలా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి 5 ఒత్తులు ఉంటాయన్నమాట. దీంట్లో 5 ఉంటాయి, దీంట్లో 5 ఉంటాయి, దీంట్లో అంతే ఒకే పొడవు. దీన్ని మనము ఇలా ఈ పక్క నుంచి ఇటు ఆపోజిట్లో దీన్ని తీసుకునేసి ఇలాగా బాగా ఒత్తిలాగా గట్టిగా అదిమి పట్టాలన్నమాట. అలా తర్వాత దీన్ని కూడా అలాగే పట్టుకోవాలి. చూసారా, ఇలా ఎక్కువ కాటన్ ఇలా పెట్టేసి పైన ఒత్తిగా బాగా నలుపుకున్నామంటే ఇలా వచ్చేసి చూడండి. ఇవి 4 ద్వారాలు, తూర్పు ద్వారము, పడమర ద్వారము, ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారం అనేసి. ఇప్పుడు మనం ఇలా వెళ్తే ఇలా వెళ్ళేసి ఇలా బయటికి వస్తాం కదా, అలాగా ఇలా వైకుంఠ ఒత్తిని వైకుంఠ ఏకాదశి రోజు మనము స్వామి గుడి ముందర వెలిగించి బాగా దండం మనసులో మంచి సంకల్పాలను కోరుకుంటూ మరి స్వార్థపూరితంగా లేకుండా వెలిగించామంటే చాలా మంచిదన్నమాట. మీరు ట్రై చేయండి. స్వామి ముందు వెలిగిస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.